హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి తన మొబైల్ వల్ల తన ఉద్యోగాన్ని ఎలా కోల్పోయాడు అన్న విషయాన్ని అయితే చూద్దాం. ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఒక అమ్మ, నాన్న, ఒక కొడుకు ఉంటారనమాట. అయితే కొడుకు డిగ్రీ 2వ సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు మొబైల్ కావాలి అని అడుగుతాడనమాట. అలా అడిగినప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు ఏం ఉద్ధరించావని నీకు మొబైల్ కొనియాలరా, మొబైల్ లేదు ఏం లేదు, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకొని వచ్చిన డబ్బులతో మొబైల్ కొనుక్కోమని తండ్రి చెప్తాడనమాట. దానికి ఆ కొడుకు, ఉద్యోగం వస్తే నిన్ను అడగాల్సిన అవసరమే ఉండదులే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలా కొడుకు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ ఇంట్లోకి అవసరమైనటువంటి పనులు చేసుకుంటూ ఇంటి వద్దనే ఉంటాడనమాట. ఆ విధంగా తన తండ్రి బయట పనులు చక్కబెడుతూ ఉంటే తన కొడుకు ఇంటి వద్దనే ఉంటూ ఇంటి పనులు చూసుకుంటూ గాలి తిరుగులు తిరుగుతూ తిరిగి సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఒకరోజు అతని కొడుకు పగలంతా ఊరు బయట తిరిగి రాత్రికి అంటే రాత్రి అన్నం తినే టయానికి ఇంటికి చేరుకోగానే అతని తల్లి అతన్ని చూసి, రారా కాళ్ళు చేతులు కడుక్కొని రా, భోజనం చేదువు కానీ రా అని చెప్పి పిలుస్తుందనమాట. అలా వచ్చి అతను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ తండ్రి అతనికి రౌండ్ వేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే చూడండి, మనలో కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఏ విధంగా అంటే మన కుటుంబ పోషణ కోసం మన పేరెంట్స్ రకరకాల పనులు చేస్తూ వారి వారి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మనం మాత్రం ఆటపాటలతో గాలి తిరుగులు తిరుగుతూ కాలాన్ని వెళ్ళబుస్తూ సాయంత్రానికో రాత్రికో ఇంటికి చేరుకుంటూ ఉంటాం. సో ఇతని కొడుకు కూడా ఒకరోజు పగలంతా గాలి తిరుగులు తిరిగి ఓ రాత్రికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. అలా ఇంటికి రాగానే ఆ రాత్రి అతని తల్లి, రా నాన్న కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రా, అన్నం తిందువు కదా అని చెప్పి పిలుస్తుంది. అలా అబ్బాయి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడానికి ఇంట్లోకి వచ్చి కూర్చోగానే మీ తండ్రి అతనికి రౌండ్ వేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఏరా ఇంతేనా, ఇక ఎప్పుడు గాలి తిరుగులు తిరగడమేనా, లేదంటే ఉద్యోగం ఏమైనా చూసుకునేది ఉందా, నీతో పాటు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళంతా ఉద్యోగం చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా గాలి తిరుగులు తిరుగుతూ ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడనమాట. అంటే ఈ విధంగా మనలో కూడా చాలామందికి ఈ విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో చూడండి, మనం కూడా పగలంతా ఎన్ని గాలి తిరుగులు తిరిగినా కరెక్ట్గా మన పేరెంట్స్కి రాత్రి, అది కూడా కరెక్ట్గా అన్నం తినే సమయానికే మనం బుక్ అవుతూ ఉంటాం. కరెక్ట్గా రాత్రి అన్నం తినే సమయానికి మనకు చివాట్లు పెట్టి 4 మంచి మాటలు చెప్పడానికి వాళ్ళకు సమయం దొరుకుతుంది కాబట్టి కరెక్ట్గా ఆ యొక్క అన్నం తినే సమయానికే మనకు రౌండ్ వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం పగలంతా ఎన్ని వేషాలు వేసినా కూడా ఎక్కడ వెళ్తారో వెళ్ళని తిరిగి రాత్రి సమయానికి అన్నం తినే టయానికి అయితే ఇంటికే వస్తారని చెప్పేసి మన యొక్క పేరెంట్స్ ఎదురు చూడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది ఈ యొక్క చివాట్లను ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అలా ఆ విధంగా మన పేరెంట్స్ మనకు చివాట్లు పెట్టినప్పుడు చాలా చిరాకు పడుతూ, ఇరిటేట్ అవుతూ, కోపం వస్తూ ఉంటుంది. సో ఆ ఏజ్లో మనకు అవి చివాట్లుగా అనిపించినప్పటికీ మన పేరెంట్స్కి మనపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇక్కడ కూడా తన కొడుకు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండడంతో తన తండ్రి కూడా కరెక్ట్గా అన్నం తినే టైంకి అతని కొడుక్కి బుద్ధి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అతని కొడుకు కూడా పగలంతా గాలి తిరుగులు తిరుగుతూ కరెక్ట్గా ప్రతిరోజు రాత్రి అన్నం తినే సమయానికే బుక్ అవుతూ ఉంటాడనమాట. ఆ విధంగా అతని పేరెంట్స్ రోజు అతనికి చివాట్లు పెడుతూ ఉంటే ఆ యొక్క చివాట్లను అతను బాధ్యతారహితంగా తీసుకొని ఆ యొక్క చివాట్లకు తట్టుకోలేక ఇరిటేట్ అవుతూ కోపం తెచ్చుకుంటూ, అబ్బా ఇక నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఒకరోజు అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాన్న ఇక నా వల్ల కాదు, నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానని చెప్పి ఏదైనా పట్టణానికి వెళ్ళి ఒక 6 నెలలు ఒక మంచి ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకుంటానని చెప్పి ఒక పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. అలా ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళినటువంటి అతను అతని ఫ్రెండ్ రూమ్లో బస చేయడం జరుగుతుంది. అలా ఆ పట్టణానికి చేరుకున్నటువంటి అతను ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఆ యొక్క పట్టణ వాతావరణాన్ని, ఆహ్లాదకరమైనటువంటి పట్టణ వాతావరణాన్ని చూసి, ఆహా ఎంత మంచి వాతావరణం అనుకుంటూ అతని తల్లిదండ్రులు పెట్టే చివాట్లను గుర్తు తెచ్చుకొని, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు, రోజు మా పేరెంట్స్ పెట్టేటువంటి చివాట్లు వినలేక టార్చర్లా ఉండేది, ఇక్కడ మనల్ని ఎవడు అనేవాళ్ళు లేడు అని చెప్పి చాలా హాయిగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా ఆ అబ్బాయి ఆ మరుసటి రోజు నుండి ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి వెంటనే ఆ యొక్క కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అతను ఎటువంటి ఒత్తిడి లేకపోవడంతో ఒక క్రమమైనటువంటి ఒక టైం మెయింటైన్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ లేచి అతను క్రమంగా కోచింగ్ తీసుకుంటూ ఈ విధంగా 2-3 నెలలు గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అతను 2-3 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు పండగ రావడంతో ఆ పండగకి ఊరికి వెళ్ళవలసి వస్తుంది. ఆ విధంగా ఊరికి వెళ్ళినటువంటి అబ్బాయి ఇంటికి వెళ్ళగానే అతని తల్లి ఎంతో సంతోషంగా ఎదురు వచ్చి, ఏనన్నా బాగున్నావా, ఎలా ఉన్నావు, టయానికి తింటున్నావా లేదా, ఆ విధంగా అడుగుతూ ఉంటే అదే సమయానికి అటువైపుగా వచ్చినటువంటి తండ్రి, ఎరా ఎంతవరకు వచ్చింది, జాబ్ ఎంతవరకు వచ్చింది, ట్రైనింగ్ ఎలా ఉంది అది అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట.
దానికి అతని కొడుకు మనసులో అనుకున్నా ఇంక ఎత్తలేదే అని అనుకున్నా అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట. సో ఈ విధంగా మనలో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అలా పండగకి వచ్చినటువంటి ఆ కొడుకు పండగ అయిపోగానే వెళ్ళిపోతానమ్మా అంటే, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదరా అని అంటుందన్నమాట. ఆ మాటకి అమ్మో బాబోయ్! ఇక్కడ ఉండి వాళ్ళ నాన్నతో చివాట్లు పడే కంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పి ఆ అబ్బాయి వెంటనే తిరిగి టౌన్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా టౌన్‌కి తిరిగి వచ్చినటువంటి ఆ అబ్బాయి వెంటనే ఆ కాస్త 3 నెలల ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకొని, వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి తట్టుకోలేక, వాళ్ళ చివాట్లు వినలేక ఒక ఉద్యోగానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి అబ్బాయి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి మేనేజర్, ఆ కంపెనీ యొక్క మేనేజర్ ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి మీకు జాయినింగ్ డేట్ అనేది మీకు ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాం. దయచేసి మీ మొబైల్ నెంబర్ చెప్పండి అనగానే, సారీ సార్ నా దగ్గర మొబైల్ లేదని చెప్పి చెప్తాడనమాట. దానికి ఆ కంపెనీ మేనేజర్ మరి ఎలా మీకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పగానే అతని రూమ్కి దగ్గరగా ఉండేటువంటి ఏరియాకి పోస్ట్ చేయమని చెప్పి అతని రూమ్ అడ్రస్ మేనేజర్కి రాసి ఇవ్వడం జరుగుతుంది. అలా అబ్బాయి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం వల్ల ఆ యొక్క మేనేజర్ అతను ఇచ్చినటువంటి ఆ యొక్క అడ్రస్కి అతని జాయినింగ్ డేట్ అనేది పోస్ట్లో పెట్టి ఆ రూమ్కి పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క పోస్ట్ అనేది ఈ యొక్క జాయినింగ్ డేట్ అయిపోయిన తర్వాత అతనికి పోస్ట్ అందడం జరుగుతుంది. అలా ఆ పోస్ట్ని చూసుకున్నటువంటి అతను షాక్ అయిపోయి ఆ ఉత్తరం చేరేసరికి అతని జాయినింగ్ డేట్ కంప్లీట్ అవ్వడంతో ఒక్కసారిగా బాధపడతాడనమాట. ఈ విధంగా అతనికి మొబైల్ లేకపోవడం వల్ల అతను ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి చోట అతని రూమ్ అడ్రస్ ఇవ్వడం వల్ల ఈ విధంగా చాలా ఉద్యోగాలు కూడా అతను టైంకి జాయిన్ కాకపోవడం వల్ల కూడా చాలా ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా అబ్బాయి చాలా ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత ఒకసారి ఒక పండగ రావడంతో అతను మళ్ళీ తన ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అలా పండగకి ఇంటికి వెళ్ళినటువంటి ఆ అబ్బాయిని యథావిధిగానే వాళ్ళమ్మ చాలా ప్రేమ పలకరిస్తే అతని తండ్రి మాత్రం బాధ్యతతో చివాట్లు పెట్టడం జరుగుతుంది. దానితో పండగకి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏంట్రా బాబు ఈ టార్చర్ నాకు అని చెప్పేసి సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడనమాట. అలా ఒకరోజు దీనంగా కూర్చొని ఆలోచిస్తూ తన ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైనటువంటి మొబైల్ కోసం ఎలాగైనా సరే ఆ యొక్క మొబైల్ను తన తండ్రి చేత కొనిచ్చుకోవాలని చెప్పేసి ఒకరోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నా బాధ్యత ప్రకారం చాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను, చాలా ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాను, నాకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. బట్ కాకపోతే నా దగ్గర మొబైల్ లేకపోవడం వల్ల ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నా దాకా రాలేదు. రాకపోవడం వల్ల కూడా నేను సరైన సమయానికి ఆ యొక్క కంపెనీకి చేరుకోలేక చాలా ఉద్యోగాలు కోల్పోయానని చెప్పి తల్లికి చెప్తాడనమాట. దానితో అతని బాధను అర్థం చేసుకునేటువంటి తల్లి ఆమె భర్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుందనమాట. అలా చెప్పడంతో అతని తండ్రి కూడా భార్య చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకొని, కొడుకు బాధను అర్థం చేసుకొని మొబైల్ షాప్కి వెళ్ళి ఒక మంచి మొబైల్ చూసి అతని కొడుక్కి కొనివ్వడం జరుగుతుంది. అలా కొత్త మొబైల్ తన కొడుకు చేతికి ఇస్తూ కూడా మళ్ళీ 2 చివాట్లు వేయడం జరుగుతుంది. చూడు ఈ మొబైల్ను జాగ్రత్తగా వాడుకో, పనికిమాలిన విషయాలు కాకుండా పనికొచ్చే విషయాలకు వాడుకో అని చెప్పి 2 చివాట్లు అక్కడే ఆ మొబైల్ షాప్లోనే తన కొడుక్కి చివాట్లు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఆ మొబైల్ షాప్లో ఆ చివాట్లకు తన కొడుకు దేవుడా ఇక్కడ కూడానా అనుకుంటూ ఆ మొబైల్ తీసుకొని తిరిగి అక్కడి నుంచి మళ్ళీ ఉద్యోగం కోసం టౌన్కి బయలుదేరడం జరుగుతుంది. ఆ విధంగా కొత్త మొబైల్తో టౌన్కి వచ్చినటువంటి అబ్బాయి చాలా ఎంతో సంతోషంగా కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టుగా ఎంతో సంతోషంగా విచిత్రంగా మొబైల్ని చూస్తూ ఆ మొబైల్లోనే కొత్త జాబ్స్కి అప్లై చేసుకుంటూ సాంగ్స్ వింటూ ఈ విధంగా కొత్త ఇంటర్వ్యూలు ఫేస్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడో లేదో వెంటనే తన తల్లి నుండి అతనికి ఫోన్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే అతని తల్లి, ఏనా బాగున్నావా, టైంకి తింటున్నావా, టైంకి పడుకుంటున్నావా అని చెప్పి ప్రేమ ఒలకబోస్తూ ఉంటే ఒక పక్క వెంటనే తన తండ్రి లాక్కొని, ఏరా ఏం చేస్తున్నావు, ఉద్యోగం ఏమైంది, ఉద్యోగ విషయం ఏమైంది, ఉద్యోగం ఎత్తుకుంటున్నావా లేదా, మొబైల్ ఉంది కదా అని చెప్పి కొత్త చేష్టలు చేయకుండా కాస్త శ్రద్ధ పెట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఉద్యోగం తెచ్చుకోమని చెప్తాడనమాట. ఈ విధంగా 2 చివాట్లు పెట్టి సరే ఉంటానని చెప్పగానే సరే తెచ్చుకుంటానులే అని చెప్పి కాల్ కట్ చేయడం జరుగుతుంది. అలా కాల్ కట్ చేసి, దేవుడా ఇంతవరకు హ్యాపీగా ఉన్నా మళ్ళీ ఇంతలోనే చివాట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే అతనికి వెంటనే ఒక కంపెనీ నుండి ఇంటర్వ్యూకు మీరు సెలెక్ట్ అయ్యారు, ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అయ్యారు, పలానా తేదీ మీరు జాయిన్ అవ్వాలని చెప్పి అతనికి కాల్ వస్తుంది. ఆ కాల్ రావడంతో ఎంతో సంతోషించి అబ్బాయి ఈసారి ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆ యొక్క మేనేజర్ చెప్పినటువంటి డేట్కి వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలా ఉద్యోగంలో జాయిన్ అయ్యేటటువంటి ఆ రోజు సాయంత్రం తన ఉద్యోగం కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తన తల్లిదండ్రులకి ఈ యొక్క విషయాన్ని చెప్పాలని చెప్పి ఆ రోజు సాయంత్రం తన తల్లిదండ్రులకి ఫోన్ చేయడం జరుగుతుంది. అలా ఫోన్ చేయగానే తన తల్లి ఈ విషయం విని చాలా సంతోషిస్తుంది. అదే విషయాన్ని విన్నటువంటి అతని తండ్రి చాలా సంతోషం, మొబైల్ ఉంది కదా అని చెప్పి
కోతిలాగా చూడకుండా శ్రద్ధగా వచ్చినటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో అని చెప్పి చెప్తాడనమాట. దాంతో అబ్బాయి ఎప్పుడురా ఈ పేరెంట్స్కి సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి ఫీల్ అవుతూ కాల్ కట్ చేస్తాడనమాట. ఆ మరుసటి రోజు నుండి ఆ అబ్బాయి చాలా ఆనందంతో ఆ సెలెక్ట్ అయినటువంటి కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ రోజు నుండి కూడా చాలా బుద్ధిగా చాలా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అలా ఎంతో బుద్ధిగా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వారానికి ఒకసారైనా సరే తన తల్లిదండ్రులతో మాట్లాడని చెప్పి కాల్ చేసి మాట్లాడుతూ ఇలా చక్కగా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఉద్యోగం చేసుకునే సమయంలో అతనికి కంపెనీలో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ కంపెనీలో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ అమ్మాయితో అతని స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ విధంగా అబ్బాయి ఆ సమయానికి యుక్త వయసులో ఉండడం వల్ల ఆ అమ్మాయితో స్నేహం కాస్త ప్రేమగా మలుచుకొని ఇద్దరు కూడా చాలాసేపు ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం, అప్పుడప్పుడు పేరెంట్స్ ఫోన్ చేస్తే పేరెంట్స్తో కాల్ మాట్లాడుకోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. మరోవైపు అతని తల్లిదండ్రులు తన కొడుక్కి పెళ్లి వయసు వచ్చిందని చెప్పేసి ఎలాగో ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి వెంటనే అతడికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. ఇలా ఆ విధంగా అతని తల్లిదండ్రులు పెళ్లి విషయమై మాట్లాడడానికి రోజుకు 2-3 సార్లు అతని అభిప్రాయం కనుక్కోవడానికి అదే పనిగా కాల్ చేస్తూ అతని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉంటారనమాట. మరోవైపు ఇతను ఆఫీసులో కూడా అతని తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడుకుంటూ మరియు అతని ప్రియురాలతో చాటింగ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ జాబ్ చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా ఆ రోజు నుండి ఒకవైపు పెళ్లి విషయమై అతని తల్లిదండ్రులు, ప్రేమ విషయమై అతని ప్రియురాలు అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా అతను ఒకవైపు పేరెంట్స్ నుండి మరోవైపు ప్రియురాల నుండి వచ్చేటువంటి కాల్స్ ప్రెజర్ను తట్టుకోలేక ఆ యొక్క ప్రెజర్తో ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి అతని మేనేజర్ ఇచ్చినటువంటి టాస్క్ను కూడా సరిగ్గా పూర్తి చేయకపోవడంతో గత కొంతకాలంగా ఆఫీస్లో అతని ప్రవర్తనను గమనించినటువంటి అతని మేనేజర్ ఆఫీసులోకి పిలిపించుకొని యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి అతన్ని ఉద్యోగంలో నుండి తీసివేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉద్యోగం కోల్పోయినటువంటి అతను రూమ్లో ఒంటరిగా కూర్చొని తన ఉద్యోగం కోల్పోవడానికి గల కారణాన్ని దీర్ఘంగా ఆలోచిస్తూ దీనంతటికీ ఈ మొబైలే కారణం అని చెప్పేసి మొబైల్ని ఒక్కసారిగా కోపంతో నేలకేసి కొట్టడం జరుగుతుంది. ఎలా అంటే ఈ మొబైల్ రాకముందు ఎప్పుడో పండక్కి పబ్బానికి ఇంటికి వెళ్తే పడే చివాట్లు ఈ మొబైల్ వచ్చిన తర్వాత పూటకి చివాట్లు పడడంతో ఆ ప్రెజర్ని తట్టుకోలేకే ఉద్యోగం కోల్పోయానని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు లేదంటే పని చేసేటప్పుడు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే మనం సరిగ్గా ఆ పనిని చేయలేం సరికదా, ఆ యొక్క ఫలితం కూడా శూన్యంగా ఉండడం జరుగుతుంది. సో మనం చేసేటువంటి ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే, ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అండ్ చాలా అవసరం కూడా. సో ఆ విషయాన్నే వేమన గారు మనం డిస్టర్బెన్స్లో ఉంటే మనం అనుకున్నటువంటి పనిని సరిగ్గా చేయలేము, ఏ పని కూడా సరిగ్గా జరగదని చెప్పి తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో వేమన గారి పద్యాలన్నీ కూడా చాలా అర్థవంతంగా, సూటిపోటిగా, చాలా ముక్కుసూటిగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని పద్యాలు కూడా చాలా చమత్కారంగా, హాస్యంగా ఉన్నప్పటికీ చాలా అర్థవంతంగా, చాలా సహజంగా, వాస్తవికంగా కూడా ఉంటాయి. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే చూడండి ఫ్రెండ్స్, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా అంటే చెప్పులో రాయి ఉంటే మనం సరిగ్గా నడవలేము, అదేవిధంగా చెవిలో జోరీగా గుయ్యమని అన్నప్పుడు మనం సరిగ్గా వినలేము అని చెప్తున్నాడు. అలాగే కంటిలోని నలుసు కాలిముళ్ళు, కంటిలో నలక పడినట్టయితే మనం సరిగ్గా చూడలేము, కాలిలో ముళ్ళు గుచ్చుకున్నట్టయితే సరిగ్గా నడవలేము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు స్నేహితులు సినిమా చూసి తిరిగి ఇంటికి కాలినడకన బయలుదేరారనమాట. అంటే సినిమా చూసి ఆ ముగ్గురు స్నేహితులు కూడా తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మొదటివాడికి చెప్పులో రాయి ఇరుక్కోవడం వల్ల సరిగ్గా నడవలేక కుంటూ నడుస్తూ ఉంటాడు. ఇంతలో అలా నడవడాన్ని చూసినటువంటి రెండోవాడు ఏమైందిరా అలా నడుస్తున్నావు అని అడిగే లోపే అతని చెవి దగ్గర ఒక జోరీగా గుయ్యమని శబ్దం చేస్తుంది. సో అలా శబ్దం చేయడంతో అతని మొదటివాడు అంటే ఆ చెప్పులో ఉన్నటువంటి రాయి ఇరుక్కున్నటువంటి అతను చెప్పేటువంటి మాట ఇతనికి సరిగ్గా వినబడక అతని చెవి దగ్గర జోరీగా గుయ్యమనగానే అతను చెయ్యి ఇలా విదిలిస్తాడనమాట. అలా విదిలేయడంతో ఈ రెండోవాడు ఆ మూడోవాడిని అరే నా చెవి దగ్గర ఏదో వాలింది చూడమని చెప్తాడనమాట. అలా అనగానే ఆ మూడోవాడు చూస్తుండగానే అతని కంట్లో నలుసుపడుతుంది. ఆ నలుసుపడడం వల్ల ఆ మూడో వ్యక్తి కూడా ఆ రెండోవాడి బాధను చూడలేకపోతాడు. ఆ చూడలేక అతని కంట్లో నలుసు పడడం వల్ల కింద చూడకపోయేసరికి ముందు అడుగు వేయడంతో అతనికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది కాలికి. సో చూడండి ఎలా ఉంటుందో, ఒకటికేమో చెప్పులో రాయి, అతనికి ఏమైందో అని చెప్పేసి రెండో వాడు తెలుసుకుందామంటే అతని చెవిలో జోరీగా గుయ్యి మనడంతో ఈ మొదటి వాడు చెప్పేది రెండో వాడికి వినపడదు.
ఈ రెండో వాడికి చెవి దగ్గర ఏదో గొయ్యమని నేను చూడరా అని చెప్పి మూడో వాడికి చెప్తే మూడో వాడి కంట్లో నలుసుపడడం వల్ల వాడు సరిగ్గా చూడలేడు. అక్కడ చూడలేక ముందుకు అడుగు వేయడంతో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎలా ఉంటుందో చూడండి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు. సో ఈ విధంగా మనలోనే ఫాల్ట్ ఉన్నప్పుడు మన పనులు కూడా మనం సరిగ్గా నెరవేర్చుకోలేమని చెప్పి వేమన గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. అంటే చూడండి, మన ఇంట్లో పోరు అనేది ఎల్లప్పుడూ ఉన్నట్టయితే మనం బయటికి వెళ్ళి మనం ఎటువంటి పనులు కూడా బయట చక్కబెట్టలేమని చెప్పి చెప్తున్నారు. సో నేను చెప్పినటువంటి కథలు కూడా చూడండి, ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క పోరును సరిగ్గా తను మొబైల్ రూపంలో తీసుకొచ్చి సరాసరి తన జోబిలో పెట్టుకోవడం జరిగింది. సో ఎప్పుడో పండక్కి పబ్బానికి ఇంటికి వెళ్తే ఉన్నటువంటి పోరునే మనం తట్టుకోలేము. అటువంటి పోరును సరాసరి అతను తీసుకొచ్చి జోబిలో పెట్టుకోవడం వల్ల ఆ యొక్క పోరును పడలేక తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. అందుకే వేమన గారు చెప్పారు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ అనేది మనల్ని ఎటువంటి పనులు కూడా సరిగ్గా చేసుకోనివ్వదు. ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఎటువంటి మనం అనుకున్నటువంటి పనులు ముందుకు సాగవు. ఇంటిలో పోరు ఇంతింత కాదయ్యా అని మనలో డిస్టర్బెన్స్ ఉంటే మనం ఏ పనిని కూడా సరిగ్గా చేసుకోలేము. అది చాలా దారుణంగా ఉంటుంది ఆ యొక్క పరిస్థితి అని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఈ కాలంలో అయితే మనం చాలా వరకు కూడా చూస్తూ ఉంటాం సమాజంలో, ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేయకు, చాలా ఇబ్బంది పడుతున్నా, మీ వల్లే ఇలా జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క పోరు అనేటువంటి పదాన్ని ప్రాంతీయ భాషలను బట్టి రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే తెలంగాణలో వచ్చేసరికి అయితే నన్ను ఊకే దమ్దం చేయకని, లేదంటే ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే ఏంట్రా ఊక దొబ్బుతున్నావు అని చెప్పేసి అంటారనమాట. అదే రాయలసీమ మాండలికానికి వచ్చేసరికి ఏంట్రా నీ పోడు, ఏంట్రా నీ పొట్టుకు అని చెప్పేసి రకరకాల భాషల్లో మనం ఈ యొక్క పోరు అనేటువంటి పదాన్ని వాడుకలోకి తెస్తూ ఉంటాం. సో ఈ యొక్క పోరు అనేటువంటి పదాన్ని వేమన గారు వందల ఏళ్ల క్రితమే తన చక్కటి పద్యంతో, చక్కటి కవిత్వంతో చాలా హాస్యంగా, చాలా చమత్కారంగా, చాలా వాస్తవికంగా కూడా మనకు వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.